వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో మార్చి 17th లేటెస్ట్ తెలుగు జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రఖ్యాత చిత్రం మా భూమిలో పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ అనే గీతాన్ని రచించింది ఎవరు? సుద్దాల హనుమంతు. తెలంగాణలో ఉడికించిన ధాన్యాలను ఏమని వ్యవహరిస్తారు? గుడాలు. అలంపురం పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది? తుంగభద్ర. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని దేని నుండి గ్రహిస్తుంది? భారత ప్రజల నుండి. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు దేవాలయం ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల. ఎల్ నీనో అనే పదం దేనికి సంబంధించినది? వాతావరణం. దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి ఉత్తర మైదాన ప్రాంతం నుండి వేటి ద్వారా వేరు చేయబడుతుంది? వింధ్య పర్వతాలు. కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో వినయభూషణుడు అను బిరుదుతో రుద్రదేవుడు పేర్కొనబడ్డాడు? ద్రాక్షారామ శాసనం. 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-11 మధ్య కాలంలో తెలంగాణ వార్షికంగా ఎంత శాతం వృద్ధి చెందింది? 1.4%. పేదరికం, నిరుద్యోగిత, మూలధన కొరత, సనాతన ఉత్పత్తి పద్ధతులు ఏ దేశాలలో చూస్తారు? అభివృద్ధి చెందని దేశాలు. దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలు ఏ తాలూకాకు చెందినవారు? జనగాం తాలూకా. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో చొరవ తీసుకున్నది ఎవరు? ఏవో హ్యూమ్. ఒక దేశంలో స్థూల దేశ ఉత్పత్తి కంటే దేశ జనాభా వేగవంతంగా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది? తగ్గుతుంది. ఉర్దూ గజల్స్ సంపుటిని దివాన్ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు? మాలఖ చందా. జాతక కథలు ఏ భాషలో రచించబడ్డాయి? పాళీ. మార్చి 18th లేటెస్ట్ జీకే తెలుగు బిట్స్. కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం ఏమిటి? పేరిణి శివతాండవం. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనం కావాలంటే కనీసం 2/3 శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? 91వ సవరణ 2003. భారత రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణ ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి? ఆర్టికల్ 72. రాజ్యసభలోని మొత్తం సభ్యుల్లో ఎంతమంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు? 12 మంది. భారత రాజ్యాంగ పరిషత్తును ఏ విధంగా ఏర్పరిచారు? 1946 నాటి క్యాబినెట్ మిషన్ పథకం ప్రకారం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లోని జననీ సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి? తల్లుల మరణ శాతాన్ని తగ్గించడం. సుప్రీంకోర్టు ఏ వేద్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులతో రద్దు చేసిన రాష్ట్ర అసెంబ్లీని పునరుద్ధరించవచ్చని ధృవీకరించింది? ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం. తెలంగాణలో యనమాముల అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి? ధాన్యం మార్కెట్. ఇంద్రావతి అయినది దేనికి ఉపనది? గోదావరి. బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ను దేనిని పరిశోధన చేయుటకు ఏర్పాటు చేశారు? జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. లార్డ్ ఇర్విన్ కాలంలో రూపొందించబడిన శారదా చట్టం ప్రధాన అంశం ఏమిటి? సతీ నిషేధం. సుభాష్ చంద్రబోస్ను మొట్టమొదట నేతాజీ అని పిలిచిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. ఏ జాతీయ ఉద్యమ నాయకుడు గొప్ప సంస్కృత ఖగోళ శాస్త్రవేత్త? గోపాలకృష్ణ గోఖలే.
ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? మార్చి 22. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? నవంబరు 20. ప్రపంచంలో పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? భూటాన్. గోడాన్ రచయిత ఎవరు? మున్షీ ప్రేమ్చంద్. మేఘదూతం రచయిత ఎవరు? కాళిదాస్. ఏ పుస్తకం 15 భారతీయ మరియు 40 విదేశీ భాషల్లోకి అనువదించబడింది? పంచతంత్రం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? క్లెమెంట్ అట్లీ. తామర శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? చర్మం. స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థను స్థాపించింది ఎవరు? రాబర్ట్ బాడెన్ పావెల్. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. పెనాల్టీ కిక్ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? ఫుట్బాల్. రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? క్రికెట్. భారత స్వాతంత్రం పొందిన సంవత్సరం ఏమిటి? 1947. భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశపు మొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీని రాష్ట్రపిత అని పిలిచేది ఎవరు? సుభాష్ చంద్రబోస్. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్ సిటీ, USA. భారతదేశపు జాతీయ జెండా 3 రంగులు ఏమిటి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ. భారతదేశపు జాతీయ జంతువు ఏది? పులి. భారతదేశపు జాతీయ పక్షి ఏది? నెమలి. భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.